హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు తన్మయ్స్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వీడియో చాలా స్పెషల్. మా ఇంట్లో ఆథెంటిక్ అండ్ ట్రెడిషనల్ స్టైల్లో ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాం. మీరు కూడా చూసేయండి. సమ్మర్ అంటే మామిడికాయలు ఆవకాయలే గుర్తొస్తాయి అందరికి. ఇంకా విలేజ్ లో అయితే ఆవకాయ పెడుతున్నామంటే ఒక పండగలా చేస్తారు. విలేజ్ లో అయితే ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. ఆవకాయ పెడుతున్నామంటే ఆ హడావిడి స్టార్ట్ అయిపోతుంది. అదే సిటీస్ అండ్ టౌన్స్ లో ఆప్షన్ ఉండదు కాబట్టి మనమే పెట్టుకోవాలి. మామిడికాయలు మంచిగా క్లీన్ చేసి కట్ చేపించాము. కట్ చేసినందుకు ఒక్క కాయకి 5 రూపీస్ తీసుకున్నారు. మళ్ళీ కట్ చేశాక జీడి తీసి క్లీన్ చేస్తున్నాము. మెంతి పిండి కూడా ఇంట్లోనే పట్టేశారు. వెల్లుల్లి కూడా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి దాన్ని ఆయిల్లో కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేశారు. మేము 30 కాయల పచ్చడి పెడుతున్నాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. మీరు కూడా సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి పెట్టేశారా? కామెంట్ చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. 2 కేజీలు పల్లి నూనె, కేజీ కారం, 3 మ్యాంగోస్ కారం, కేజీ ఆవపిండి, అర కేజీ ఎల్లిపాయలు, 50 గ్రాములు మెంతిపిండి, చిన్న ఇంగు డబ్బా. అదేంటిది ఆ కళాయిలో ఉన్నది? ఇది ఎల్లిపాయ పేస్ట్ చేసి వేయించాం నూనెలో కొంచెం పచ్చివాసన పోయేటట్టు. ఇదేమో మెంతిపిండి ఇంట్లో చేసిందా? ఇంట్లో చేసింది. ఇప్పుడు ముక్కలు కొలుసుకోవాలి. ఎట్లా ఎలా? ఇదో కేజీ గిన్నె, కేజీ గిన్నెతో ముందు ముక్కలు కొలుసుకోవాలి. శుభ్రంగా కడిగి ముక్కలు. అవి ఎన్ని డబ్బాలకు ఎంత కారం? ఇవి 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు, ఒక అర కేజీ ఆవపిండి. ఇది మన పద్ధతిలో మనం చేసుకునేదేనా? అందరు ఇలానే చేస్తారు. నాలుగు గిన్నెల కారానికి 4 గిన్నెల ముక్కలకి గిన్నె కారం, గిన్నె ఉప్పు. 3.5 అవుతాయా? 3.5 అంటే మనం కారం ఉప్పు ఇట్లా తలగొట్టి పోసుకోవాలి. మళ్ళీ ముక్కలు బేసన్లో పోసుకున్నాం. వేసుకొని ఉప్పు కారం కలుపుకుంటే ఇది మా మేనగోడల కోసం ప్రత్యేకంగా దొరికిన పచ్చడి. అదేం కారం? పచ్చడి కారం, పచ్చడి కారం, స్పెషల్ కారం. ఓకే. ఇది 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు. మనకి ఇప్పుడు 3.5 వచ్చాయి కాబట్టి కొద్దిగా తలగట్టు పోసుకోవాలి. గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండాలంటే అప్పుడు కారం ఉండదా? కారం ఉండదు. 3 మ్యాంగోస్ కారం ఉండదు. దానికి కొంచెం ఉంచపోయావా? తలగట్టు కారం. ఉప్పు కూడా తలగట్టు ఉప్పు. మెత్తటి ఉప్పు అది. ఇది కూడా 3 మ్యాంగోస్ ముక్క. ఉప్పు కూడా తలగొట్టు. అదేంటి? ఇది ఆవపిండి. ఇది కూడా అంతే కలగొట్టుకోవచ్చు. ఇంత ఆవపిండి? ఆవపిండి ఒక చిన్న గ్లాస్, ఒక పెద్ద గ్లాస్ ఆవపిండి. ఉల్లిపాయ వేస్తాం కాబట్టి ఆవపిండి తక్కువ వేయాలి. ఆవపిండి తక్కువ కొంచెం పోసాలంటే
మామూలుగా ఆవు కారం ఎంత వేస్తే ఆవు పిండి కూడా అంతే. మనం ఇప్పుడు ఎల్లిపాయలు వేసాను, అందుకని ఆవు పిండి, మెంతి పిండి కొంచెం. మెంతి పిండి ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది కదా. ఇంగువ కూడా వేయాలా? ఇది కూడా పక్కన ఇంగువ. ఆవు పిండి కొంచెం, ఇంగువ కొంచెం, మెల్లుకో. ఎన్ని ఎల్లిపాయలు? ఉల్లిపాయలు పావు కేజీ. పావు కేజీ. ఇంకా పావు కేజీ ఎల్లిపాయలు. మళ్ళీ మనం పేస్ట్ పావు కేజీ ఎల్లిపాయలు పేస్ట్ చేసుకోవచ్చు. సగం తీసుకుంటే తర్వాత ఇదేం నూనె? పల్లి నూనె. పల్లి నూనె, పచ్చడి స్పెషల్ నూనె. ఏమనుకుంటున్నా? విఘ్నేశ్వర వినాయక. ఎందుకు దేవుళ్ళని తలుచుకుంటున్నా? ఏదైనా ఫస్ట్ పని చేసేటప్పుడు భగవంతుని తెలుసుకోవాలి. ఆ ఉప్పు మొత్తం కరిగిపోద్దా? ఉండలు ఉండలు ఉంది కదా, జరుగుతుంది. మొత్తం వేసేయాలి ఎల్లిపాయ? చల్లారాక వేయాలా? ముక్కల్లో వేస్తే ఏమైతుంది? ముక్కలు కూడా పడుతుంది. ఎక్కడ దాంట్లో ఏం కదా సుప్పుగానే ఉంటుంది. నూనె ఇంక ఇప్పుడు అవసరం లేదా? కొంచెం వేసేస్తే ఏం కాదు, నీళ్ళు అవుతాయి. మళ్ళీ మూడో రోజు కలుపుకోవాలా? అప్పుడు నూనె సరిపోకపోతే వేసుకోవాలి. అరకిలో బట్టి పెట్టండి. ఇంటి ఎల్లిపాయ రెడీ. వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ ఆవకాయ వేసుకొని తినండి, నెయ్యి వేసుకొని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా మా ఇంట్లో ట్రెడిషనల్గా ఆవకాయ పచ్చడి పెట్టేశాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.